ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే హడావుడి మామూలుగా ఉండదు. ఇంత క్రేజ్ ఉన్న హీరోలకు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. రజనీకాంత్, ప్రభాస్, షారుఖ్ ఖాన్, విజయ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలైన హీరోలు సినిమాలకు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యంత రిచెస్ట్ హీరో ఎవరు, ఆయన ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. శాండిల్వుడ్ రాకింగ్ స్టార్ యష్ అత్యధిక సంపాదన కలిగిన టాప్ 10 నటుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. కొన్ని నివేదికల ప్రకారం రాకింగ్ స్టార్ యష్ నికర ఆస్తుల విలువ 1578 కోట్లు. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో యష్ నటిస్తున్నారు. సూపర్ స్టార్ విజయ్ దళపతి అలాగే అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా దళపతి విజయ్ నిలిచారు. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దళపతి విజయ్ నికర ఆస్తుల విలువ 1842 కోట్లు. రణబీర్ లేటెస్ట్ గా నటించిన తాజా చిత్రం యానిమల్. ఈ మూవీలో కన్నడ నటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. సావరియా చిత్రంతో రణబీర్ కపూర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. నటించిన సినిమాల కంటే ఆయనకు హీరోయిన్లతో లవ్ అఫైర్లు ఎక్కువని సినీ ఇండస్ట్రీలో టాక్. నటి ఆలియా భట్ ను వివాహం చేసుకున్న రణబీర్ కపూర్ అందమైన పాపకు తండ్రి అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్, ప్లే బాయ్ అని పిలిపించుకునే రణబీర్ కపూర్ ఆస్తుల విలువ 1866 కోట్లు ఉంటుందని అంచనా. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ ఆస్తుల విలువ 1971 కోట్లు ఉంటుందని అంచనా. రామ్ చరణ్ తదుపరి సినిమా గేమ్ చేంజర్, మగధీర, ట్రిపుల్ ఆర్, రంగస్థలం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కర్ణాటకలోని కుందాపూర్కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తుల విలువ 1918 కోట్లు ఉంటుందని అంచనా. తలైవా రజనీకాంత్ అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఆస్తుల విలువ 2680 కోట్లు ఉంటుందని అంచనా. బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. సినిమాలతో పాటు బుల్లితెర రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ 3508 కోట్లు. సల్మాన్ ఖాన్ తదుపరి సినిమాలో కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి కుట్ర జరిగినట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమా ఏడాదికి 1 మాత్రమే విడుదలవుతుంది. ఇటీవలి కాలంలో ఆమిర్ ఖాన్ సినిమాలు పెద్దగా అడ్డం లేదు. అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో ఆమిర్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నారు. ఇటీవల తనకు జీవిత పార్ట్నర్ అవసరమని బహిరంగంగానే ఆయన చెప్పుకొచ్చారు. ఆమిర్ కుమారుడు జునైద్ సినీ రంగ ప్రవేశం చేశారు. మహారాజా మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆమిర్ ఖాన్ నికర ఆస్తుల విలువ 3980 కోట్లు ఉంటుందని అంచనా. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 4100 కోట్లు ఉంటుందని అంచనా. షారుఖ్ ఖాన్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనే, నయనతార నటించారు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్ అయ్యారు ప్రభాస్. ఇండియాలో అత్యధిక ఫ్యాన్స్ ను కలిగి ఉన్న వ్యక్తుల్లో ప్రభాస్ కూడా ఒకరు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అత్యధిక సంపాదన కలిగిన నటుల జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభాస్ నికర ఆస్తుల విలువ 5400 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవల విడుదలైన కల్కి 2898 AD సినిమా ప్రభాస్ కు మంచి విజయాన్ని అందించింది.